సోదాలు కలకలం రేపాయి. సైదాబాద్ శంఖేశ్వర్ బజార్లో కొన్నాళ్లు కరడుగట్టిన ఉగ్రవాది రిజ్వాన్ ఉన్నాడు. అతనికి ఎవరు సహకరించారు, ఎవరెవరితో అతను క్లోజ్గా మూవ్ అయ్యాడు, అతని ఆపరేషన్స్ ఇంకెవరికైనా తెలుసా? ఈ యాంగిల్లో ఎన్ఐఏ విచారణ చేసినట్టు తెలుస్తోంది. రిజ్వాన్ను ఢిల్లీలో ఆగస్టులో అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు సైదాబాద్లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్కు తీసుకొచ్చారు. విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మనకి ఇదేం కొత్త కాదు. ఎక్కడైనా ఒక ఉగ్రవాదులు పట్టుబడినా, ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా ఏదో ఒక రకంగా మూలాలు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నటువంటి విషయం ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదేం షాకింగ్ గురి చేసే విషయం కాదు. కాకపోతే ఎందుకు అంటే ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు పట్టింది, ఏంటి ఇక్కడ అక్కడ ఇతనికి ఉన్నటువంటి బేస్ ఏంటి ఇక్కడ హైదరాబాద్లో రిజ్వాన్కి? రిజ్వాన్ అబ్దుల్ అనే వ్యక్తిని ఢిల్లీలో ఆగస్టులో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఢిల్లీలో 15 ఆగస్టు సందర్భంగా బాంబు పేలుళ్లకు కుట్ర చేశారని ఏవైతే అభియోగాలున్నా వీటి అనుగుణంగా ఈయన రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎన్ఐఏ అరెస్ట్ లో తర్వాత కస్టడీకి తీసుకొని విచారించగా రిజ్వాన్ 6 నెలల పాటు హైదరాబాద్ లో ఉన్నట్టు తెలపడంతోనే ఈ రోజు ఆయనని హైదరాబాద్ కి ఉదయం తీసుకొచ్చి ఆయన ఉన్న అపార్ట్మెంట్ లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఎవరు ఆశ్రయం కల్పించారు, రిజ్వాన్ 6 నెలల పాటు హైదరాబాద్ లో ఎవరెవరిని కలిశారు, ఎందుకు 6 నెలలు ఇక్కడ ఉండాల్సి వచ్చిందనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకొని మళ్ళీ తిరిగి ఢిల్లీకి రిజ్వాన్ ని తీసుకొని ఎన్ఐఏ అధికారులు వెళ్ళినట్టు సమాచారం. ఉగ్రవాదులకు సంబంధించి, ఎందుకంటే ఐసిఎస్ కి సంబంధించి చాలా కీలక పాత్ర పోషించినట్టు రిజ్వాన్, అతనితో సంబంధాలు ఉన్నాయి. వారికి సంబంధించి ఢిల్లీలో పేలుల్లో చాలా కీలకమైన పాత్ర, అంటే పేలుళ్ల కుట్ర కోసం వీళ్ళు అంతా కూడా ప్రయత్నించారని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఇతని ఫోటోను కూడా రిలీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రిజ్వాన్ హైదరాబాద్ లో ఎవరెవరిని కలిశాడు, 6 నెలల పాటు ఇక్కడ ఎవరో ఇతనికి ఆశ్రయం కల్పించారు, ఇతనికి ఏ విధంగా సహాయం చేశారనే దానిపైన పూర్తి ఆధారాలన్నీ కూడా సేకరించి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే రిజ్వాన్ కు సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అతని వద్ద అరెస్ట్ సమయంలోనే అనేక రివాల్వర్లు, కొన్ని ఏదైతే పేలుళ్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆ తయారీకి ఏమైనా సహకరించారా, ఇంకా ఎవరి పాత్ర ఈ దీంట్లో ఉందనే దానిపైన ఎన్ఐఏ అధికారులు అయితే విచారణ జరిపి ఇక్కడ నుండి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. చక్రి.